యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపుర గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆదేశాల మేరకు జెడ్పీ డిప్యూటీ సీఈఓ గుండాల మండల ప్రత్యేకాధికారి డి విష్ణువర్ధన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపుర గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆదేశాల మేరకు జెడ్పీ డిప్యూటీ సీఈఓ గుండాల మండల ప్రత్యేకాధికారి డి విష్ణువర్ధన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని అన్నారు. పిల్లలకు నాణ్యమైన కూరగాయలు, నాణ్యమైన పప్పులను వంట చేసి భోజనాలు పిల్లలకు అందించాలని అన్నారు. పిల్లలతో కలిసి భోజనాలు చేసి సమృద్ధిగా ఉన్నాయని అన్నారు. ఉపాధ్యాయురాలు పద్మజ ప్రహరీ గోడ నిర్మాణ పనుల గురించి కోరగా త్వరలోనే బడ్జెట్ని కేటాయిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీఓ గంజి ధనంజయ్, ఉపాధ్యాయులు గిరివర్ధన్, వెంకట్రామ్ రెడ్డి, సుధారాణి, హేమలత, భానుప్రకాష్, లావణ్య, సాయి, శశాంక్, కరోబార్, గంజి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. అప్పుడు ఒకసారి నేను ఇంతకుముందు యూజ్ చేసినప్పుడు బాగాలేదు. జేసార్ చెప్పిండే అంత మంచిగా ఓల్డ్ రైస్ మంచిగా అక్కడ కొంచెం ముద్దల్లాగా పెడతారు. ప్రాబ్లమ్స్ దానిలో సరిపోతుంది. అంత 60 మంది కరెక్ట్. వాళ్ళకి కావాల్సినంత కిచెన్ షెడ్ ఒకటి కొన్ని దగ్గరలో అప్పుడు ఇచ్చారు. పెద్ద షెడ్ ఒక 100 ఏమో స్టూడెంట్స్ ఉన్న స్కూల్స్ కింద కూర్చొని తినేటట్టు ఇచ్చారు. లేదు చాలా ఉండేది కానీ శాంక్షన్ అయితే మంచిగా కూర్చొని కట్టారు. అంటే మనకి అంటే జెడ్పీటీసీలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా చేయొచ్చు, ప్రాబ్లం ఉంది. అప్పుడు నేను మెంబర్కి ఏం చేస్తుంటే మాత్రం చెప్పేసి, ఎందుకంటే తక్కువ ఉంటుంది మొత్తం కంప్యూటర్ రావడం ఉంటుంది కదా, వాళ్ళ డబ్బులు మనకి కొంచెమే కాబట్టి ఇది కూడా కొంచెం తక్కువ. సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ గవర్నమెంట్ వచ్చినాక మా జూన్లో కొద్ది రోజులు నడిచింది. అప్పుడు కొంచెం ఫండ్స్ కొంచెం